హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు చేపల పులుసండి. కేజీ చేపలు కడిగి తీసుకొని, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కోసి తీసుకోవాలి. చేప ముక్కలను ఒక ప్లేట్‌లో వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారము, సరిపడినంత సాల్టు, ధనియాల పొడుము, గరం మసాలా, చిన్న స్పూను పసుపు వేసుకొని కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత టమాటా, ఉల్లిపాయ పేస్టును వేసుకొని వేయించుకొని పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసుకొని చిన్న స్పూను పసుపు వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకొని కలుపుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి. చేపల పులుసు అయితే ఈరోజు వండిన దానికంటే రేపు చాలా టేస్ట్గా ఉంటుందంటండి చేపల పులుసు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.